ఇప్పుడు ఒకవేళ కవిత కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదంటే వాళ్ళ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి విడిపోయి బయటికి వస్తే బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమన్నా పునాదులు కదిలే అవకాశం కనబడుతుందా? ఎట్లా ఏమనిపిస్తుంది మీకు అసలు? పునాదులు గినాదులు ఏం కదలవు కానీ అంటే జరిగిన అరాచకాలు అక్రమాలు ఏమని అనుకోండి, అలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికి చేసిండ్రు. చేయలేదు అనడానికి ఏం లేదు. కవిత కేసీఆర్ బిడ్డ, పార్టీలో కూడా ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది, అన్నీ మనకు తెలుసు కదా. కవిత దగ్గర కూడా ఉంటుంది సమాచారం, అందరికి సంబంధించింది. సో అన్నీ బయట పెడుతుంది. బయట పెట్టిన రోజు ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం. బయట పెట్టినంత వరకు బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు, బయట పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి కాదు, కొందరు వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది. అక్కడ పార్టీకి ఏమి ఇబ్బంది అవుతుంది? పార్టీకి ఏమి ఇబ్బంది ఉండదు, వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది, కొందరు మాజీలకు. ఓకే. సో ఓవరాల్ సినారియోలో రాజకీయం అంతా కూడా విమర్శలు కావచ్చు, స్కామ్లు కావచ్చు, అన్నీ కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత చుట్టే తిరుగుతూ ఉంది. కానీ అసలైనటువంటి వ్యక్తి మీరు అనేటువంటి శకుని సంతోష్ రావు పేరు ఎక్కడ కూడా ఈ 1.5 year నుంచి ఎక్కడ బయటికి రావట్లేదు. అసలు దీనికి గల కారణాలు ఏంటి అసలు? వాడికి చాలా రాష్ట్రాల్లో, ఫస్ట్ మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో మధ్యప్రదేశ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, అంతటా కూడా బిజినెస్లు, కాంట్రాక్ట్లు అన్ని సెట్ చేసుకొని ఉన్నాడు. వాటిని అన్నిటిని చూసుకునే కార్యక్రమాల్లో వాడు ఉన్నాడు. వాటిని చూసుకుంటూ ఇక్కడ నా ప్లేస్ మళ్ళీ ఎవరన్నా ఆక్యుపై చేస్తారేమో కేసీఆర్ దగ్గర అని అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు ఆ పనిలో వాడు ఉన్నాడు. ఎందుకు అంటే విమర్శలు అనేవి ఇప్పుడు స్కామ్లలో, ప్రతి స్కామ్లో అందరి పేర్లు వస్తున్నాయి. కానీ సంతోష్ రావు పేరు లాస్ట్ గవర్నమెంట్లో అవునన్నా కాదన్నా కేసీఆర్ దగ్గర ఉండి అన్ని చక్కబెట్టింది సంతోష్ రావే. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన పేరు ఎక్కడ ఒక్క స్కామ్ కూడా రావట్లేదు సార్. అంటే దీనికి ప్రధాన కారణం అంటే ఆయన ఏమైనా కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ మేనేజ్ చేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? బీజేపీ వాళ్ళతో అయితే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వాడు అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ తెలివి వాడి దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా జరిగినా ఏదేమున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా కానీ నా మీద ఏం కేసులు పెట్టకండి, చర్యలు తీసుకోకండి అని వాడు ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. వాడు ఏదైనా చేస్తాడు కదా. వాడు ఇక్కడ ఉండే వాళ్ళని పుట్టి ముంచిండు. కవితను ఇప్పుడు ఈ లేఖ బయటికి వచ్చేటట్టు కవితను ఇంకా ఏదో ఒకటి డేర్ స్టెప్ తీసుకొని ఆ వెనకాల ఉండి చేసేదంతా వాడే. దాంతో పాటు కవిత శకున్ గారితో పాటు కవితకు వాళ్ళ అమ్మ సపోర్ట్ కూడా ఫుల్ ఉంది. ఓకే. సో మెయిన్గా కవిత బయటికి రావడానికి సంతోష్ రావే కారణమని చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. అది పెద్ద ఆరోపణ కాదండి, అది ఫ్యాక్ట్. వాడి పనే అది. వాడు పచ్చగుంటే ఒరవాడు, ఎప్పుడు ఇట్లనే ఉండాలి. కుటుంబంలో వీళ్ళు ఎప్పుడు ఫైటింగ్ ఉంటేనే వాడు అనుకున్నది వాడు చేసుకోగలుగుతాడు. ఓకే. సో సామరస్యంగా కుటుంబంలో అందరు నాయకులు కాబట్టి వీళ్ళ మధ్య పొరపొచ్చాలు లేకుండా కలిసి పార్టీ కోసం పనిచేసే విధంగా, ఎవరికన్నా డిఫరెన్స్ వస్తే కూడా సెట్ చేసే విధంగా వాడు అసలు ప్రవర్తించాడు. ఇంకా ఎక్కువ చేసే విధంగానే చూస్తాడు. పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగానే వాడి వ్యవహారం ఉంటుంది. దానివల్ల సంతోషంకి వచ్చే లాభం ఏంటి అసలు? ఇప్పుడు అందరికంటే గత 10 సంవత్సరాల కాలంలో అందరికంటే ఎక్కువ ఏమంటారు ఫైనాన్షియల్ క్రిమినల్ అంటేనే వాడు ఆ రకంగా చేసుకున్నాడు. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంటే మీకు తెలిసినటువంటి సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఢీకొనేంత శక్తి లేదా బీజేపీని ఎదుర్కొనేంత శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందనుకోవచ్చా? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బీజేపీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అనే దాంట్లో డెఫినెట్గా కేసీఆర్ అనేట ఆయన బీజేపీ తోటి నాకు ఉన్న అవగాహన మేరకు బీజేపీ తోటి వెళ్లకుండా ఇట్లనే న్యూట్రల్గా వండుకుంటూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన బీజేపీ మీద ఎంత ఎగిరి దుంకి దూలం అందుకుంది మనం చూసినాం. మొన్న బహిరంగ సభలో కూడా ఏ రకంగా మాట్లాడినారు అనేది చూసినాం. సో అందుకని సైలెంట్గా వండుకుంటూ ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనించుకుంటూ కాంగ్రెస్ తోటి ఆల్రెడీ హై లెవెల్లో టాక్స్ నడుస్తున్నాయి. అక్కడ సోనియా గాంధీ గారు ఏమన్నా క్షమిస్తే కన్విన్స్ అయితే అప్పుడు విలీనం చేస్తా అని మాట తప్పిండ్రు కదా. ఇప్పుడు నేను విలీనం చేస్తా, నాకు ప్రెసిడెంటో ఇండియా ప్రెసిడెంట్ అని ఇవ్వండి, లేకుంటే
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వండి అని డెఫినెట్గా మాట్లాడుకొని మిగిలిన వాళ్ళని కూడా ఎవరన్నా ఉండేవాళ్ళు హరీషో కేటీఆర్ పార్టీలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా పదవులు సెట్ చేసి అందరికీ కూడా మొత్తం ఓవరాల్ మనకు తెలిసిందే దేశమంతా నేనే ఖర్చు పెట్టుకుంటాను, డెఫినెట్గా ఖర్చు కూడా పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. అంతా మన ఏఐసిసి తోటి ఒప్పందం, ఏఐసిసి తోటి చర్చలు నడుస్తున్నాయని ఉన్నది. మరి దీనికి వీళ్ళందరూ ఒప్పుకునే అవకాశం ఉందా, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ? ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఒక 10 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ ఒక పార్టీలో మెర్జ్ కావడం అనేది వాళ్ళు అంత ఒప్పుకోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీ ఈ రెండే పోటీలు ఉంటుంది ఎప్పుడైనా కూడా. అవును అవును, రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ బీజేపీ మీద చేస్తుంది, బీజేపీ కాంగ్రెస్ మీద చేస్తుంది ఫైట్. ఇంకా బీఆర్ఎస్ ఏ రకంగా ఎదుగుతుంది, వాళ్ళకి ఇంకా ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది కదా. కాబట్టి కేసులు ఉండకుండా మాకు ఎవరో ఒక జాతీయ పార్టీ అవసరం కాబట్టి బీజేపీ సిద్ధాంతం కానీ బీజేపీలో కానీ కేసీఆర్ అన్నట్టు ఆయనే ఇమిడలేరు, తల వంచలేడు, బొంగలేరు. కాబట్టి నాకు తెలిసి కాంగ్రెస్ తోటే వెళ్తారు. అయితే అసోసియేట్ అన్న అవుతారు, నాకు తెలిసి మెర్జ్ అవుతారు. మెర్జ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది డెఫినెట్గా. అంటే అప్పుడు మాట తప్పినా కానీ మేడం ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటా అని ఇంకా మెర్జ్ చేసినాక ఇంకా సమస్య కూడా ఉండదు కదా, బీఆర్ఎస్ అనేది లేకుండా పోతుంది కదా. కానీ అప్పుడు కూడా గతంలో కూడా కేసీఆర్ విలీనం చేస్తా అన్నారు స్టార్టింగ్ కూడా, కానీ అప్పుడు కేటీఆర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల జరగలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది కదా అట్లా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్